నుండి మనం తాయ్పై చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళడం కోసం గోంగ్వాన్ ఎంఆర్టీ నుంచి వెళ్తున్నామండి. ఇదిగోండి ఎంఐటీలోకి ఎగ్జిట్ 4 నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడ గేట్ దగ్గర ఈజీ కార్డ్ని యూజ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత మనకి ప్రతి ఎంఆర్టీలో కూడా ఇట్లా రూట్ మ్యాప్స్ ఉంటాయండి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియకపోతే కనుక కొంచెం మనం ఈ మ్యాప్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే మనకి క్లారిటీగా తెలుస్తుంది. మనం ఏ లైన్ ఎంఆర్టీలో వెళ్తుంటే మనకి ఎక్కడికి చేరుకుంటామనేది. మేమైతే ఇక్కడ నుంచి గ్రీన్ లైన్ తీసుకొని గూటింగ్లో దిగి తర్వాత రెడ్ లైన్ తీసుకొని జియాంటన్ వెళ్ళామండి. అక్కడికి నియర్ బైగా ఉంది ఈ పార్కు. ఆ తర్వాత బస్ తీసుకొని ఇదిగోండి తాయ్పై చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి మన తాయ్పై చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది చాలా చాలా బాగుంటుందండి. చాలామంది కూడాను అకేషన్స్లో కానివ్వండి, విడిగా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో, హాలిడేస్లో, వీకెండ్స్లో ఎవ్రీ డే ఉంటారండి ఇక్కడ పీపుల్. అయితే అసలు వీకెండ్స్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అలాగే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటి టైంలో కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మేమైతే చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అసలు ఇక్కడ నుంచి బయటికి రావాలనిపించదండి. ఈ ప్లేస్ నుంచి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళం మనం కూడా ఎంజాయ్ చేస్తాము. సో ఈ ప్లేస్లో మనకి ఎంత టైం స్పెండ్ చేసినా కూడాను మనకి ఉన్నట్లు కూడా అనిపించదండి. ఎక్కువసేపు ఉన్నామన్న ఫీలింగ్ రాదు. కాబట్టి కొంచెం ఎర్లీగానే ఫుడ్ మేక్ చేసేసుకొని వచ్చేసామండి మేము. ఎందుకంటే ఎక్కువసేపు మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ టికెటింగ్ ఉందండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు. ఆ టికెట్స్ తీసుకోవడానికి మా హస్బెండ్ లైన్లో నుంచొని వెళ్ళున్నారు. ఇప్పుడు మేము చెప్పాను కదండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసామని, కాబట్టి పెద్ద లైన్ ఏం లేదు, త్వరగానే వెళ్ళిపోయారు. ఇదిగోండి మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి టికెట్ తీసుకున్నారండి. ఇది పెద్ద కాస్ట్ ఏమీ ఉండదు, $30 అండి. అయితే మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది స్టూడెంట్స్కి వాళ్ళకి. తర్వాత ఫీవర్ చెక్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ ఉంది కదండి ఇప్పుడు ప్రజెంట్. ఈ కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పీపుల్ అంతా కూడాను. అందుకని మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదండి. అలాగే ఇక్కడ బాగా సెక్యూర్డ్గా చూస్తూ ఉంటుందండి. ఫీవర్ చెక్ చేయడం కానివ్వండి, శానిటైజర్స్ యూజ్ చేయడం కానివ్వండి ప్రతి చోట. అలాగే వితౌట్ మాస్క్ ఎవరిని కూడాను అలౌ చేయదు బయటకి. పబ్లిక్ ఏరియాస్లో అస్సలు మాస్క్ లేకుండా ఉండకూడదండి. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు తైవాన్లో. కాబట్టి ఈ కంట్రీ చాలా సేఫ్గా ఉందని చెప్పుకోవాలి. మనమైతే చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ లోపలికి వచ్చేసామండి. తాయ్పై చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ లోపలికి చూడండి మన తాయ్పై చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ ఎలా ఉంది అన్నది. ఆ తర్వాత ఇక్కడ 1/1 కిడ్స్ బాగా ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉన్నాయండి. అయితే ఇదిగోండి ఇక్కడ రోలింగ్ బస్సు చూడండి, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఈజీ కార్డ్ యూస్ చేసుకొని మనకి ఏది ఎక్కాలనిపిస్తే అది ఎక్కేసేయచ్చండి. అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈజీ కార్డ్ యూస్ చేయొచ్చు. లేదంటే అక్కడ ఒక ఆఫర్ ఉందండి, $200 పెట్టి మనం ఒక కూపన్ తీసుకుంటే దానికి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నింటికి కూడా అలౌ చేస్తారు అని చెప్తున్నారు. బట్ అయితే మేము ఈజీ కార్డ్ తీసుకొని వచ్చేసాము.
అది అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రాప్ టవర్ అండి. డ్రాప్ టవర్‌కి వచ్చాము. తర్వాత ఇక్కడ మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా కూడాను. ఇదిగోండి డ్రాప్ టవరు. మా బాబు, మా హస్బెండ్ ఎక్కి కూర్చున్నారు చూడండి పైన. చూడండి ఎంత కష్టంగా ఉందో ఇది. అంటే భయమేస్తుంది కదా కష్టం అంటే. నేనైతే చాలా భయపడ్డాను. ఎందుకంటే ఒక్కసారి అలా కిందకి వదిలినప్పుడు కొంచెం భయంగా అనిపిస్తదేమో కదా అని శ్రీరామ్‌ని వద్దని చెప్పాను. కానీ శ్రీరామ్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఎక్కాడు అది. బాగా ఎంజాయ్ చేశాడండి. అస్సలు భయపడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. "నీకు భయమేసిందా నాన్న" అంటుంటే అస్సలు భయం లేదని చాలా చక్కగా నవ్వుతున్నాడు. ఇదిగోండి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలండి. అందరూ కలిసి పిక్స్ తీసుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశామండి అందరూతోనూ ఆ రోజు. అందులో ఫ్రెండ్స్‌తో కలిసొచ్చాం కదండీ! ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఒక్కళ్ళమే వస్తే ఇండివిడ్యువల్‌గా ఉండేదేమో మేబీ. కానీ ఇప్పుడు అందరితో కలిసొస్తే ఇంకా సరదాగా ఉంటుంది కదండీ! మధ్యలో మనకి ఆకలేస్తే తినడానికి ఐస్ క్రీమ్స్ షాప్ అండి ఇది. ఆ తర్వాత ఇక్కడ మెల్లగా వన్ బై వన్ అన్నీ చూసామండి. అసలేది మిస్ అవ్వలేదు. మోస్ట్‌లీ అన్నీ కవర్ చేయడానికే ట్రై చేశాము. అస్సలు టైం లేదు. మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. మోస్ట్‌లీ తినడానికి కొంతసేపు ఆగామంతే మధ్యలో. కంప్లీట్‌గా ఇలా చూస్తానే ఉన్నాము. మేము ఒకవేళ ఆగుదామన్నా పిల్లలెందుకు ఆగుతారండి? పరుగు పరుగున వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ క్రౌడ్‌లో ఎక్కడైనా తప్పిపోతారేమోనని మాకు భయమేస్తుంది. బట్ వాళ్ళైతే అస్సలు భయం అనేదే లేదు. ఏది చూసినా కానీ నేనెక్కేస్తా, నేనెక్కేస్తా అంటున్నారు. చాలా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి ఇక్కడున్న అన్నీ కూడాను వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి. కిడ్స్ అస్సలు భయపడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే కిడ్స్‌కి ఇలాంటి ఎగ్జిబిషన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం కదండీ! ఆ తర్వాత కిడ్స్ జోన్‌లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది కిడ్స్ జోన్ అని ఇంకొకటి సెపరేట్‌గా కిడ్స్ వరకు ఉంటుందండి. అంటే ఇక్కడ అన్నీ కూడాను కిడ్స్ వాళ్ళంతట వాళ్ళు ప్లే చేసే విధంగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ గేమ్ ఉంటుంది. మనం కాయిన్స్ ఏసి దానిలో మనం ఇక అక్కడ గేమ్ ఆడుకోవచ్చండి. నేను కూడా జస్ట్ వాళ్ళతో వెళ్లి సరదాగా అటు ఇటు తిరుగుతా ఆడుతా ఉన్నాము. ఆ రోజు మొత్తం కిడ్స్ కోసమే స్పెండ్ చేశామండి అమ్యూజ్మెంట్ పార్క్‌లో. మోస్ట్‌లీ కిడ్స్‌కి ఇది చాలా బాగా నచ్చుతుందని చెప్పాను కదా! మా పాప అటు కొంతసేపు, ఇటు కొంతసేపు దిగుతానే ఉంటుందండి. కాయిన్స్ ఏసి గేమ్స్ ఆడారు. అవి సరిపోలేదు. ఇంకా ఆడాలంటున్నారు. చూడండి ఎలా ఉందో ఇక్కడంతా కూడాను. కాయిన్స్ వేసేసేసి అందులో మనం గేమ్‌ని మనకంతటికి మనమే ఆడుకుంటా ఉండొచ్చండి వీటిల్లోనూ. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పీపుల్ తక్కువున్నారు. లేట్‌గా వెళ్తే అసలు మనకి ఛాన్స్ ఉండదండి. అంత క్రౌడ్ ఉంటుంది. ఫుల్‌గా ఉంటారు పీపుల్. శ్రీరామ్ సగం ఆడేసి ఏదో గేమ్ నా చేతిలో పెట్టేసేసి వెళ్ళిపోయాడండి. అలాగే యోగ్న అయితే ఒక్కటి కాదు. ఆమె దిగుతుంది, అటెళ్తుంది, ఇటొస్తుంది, ఇటొస్తుంది, అటెళ్తుంది. అన్నీ కదిలిస్తుంది, ఆడుతుంది, ఏంటేంటో చేస్తుంది. చాలా ఎంజాయ్ చేశారు మొత్తానికి. మాతో పాటు మీరందరూ కూడాను ఈ వీడియో చూసి తైవాన్‌లో తైపై చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ ఎలా ఉందో
చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయండి. ఇంకా చాలా చాలా ఉంటాయి ఇందులో. మిస్ అవ్వకండి వీడియోని మాత్రం. స్కిప్ చేయకండి అస్సలు. చూడండి ఎలా ఆడుతున్నారో పిల్లలందరూ కూడాను. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా చాలా ఉంటాయండి. ఈ ఏరియా మొత్తం కూడాను కిడ్స్ జోనేను. అన్ని కిడ్స్ ఆడుకునే వస్తువులతోనే నింపి పెడతారు. చాలా బాగా ప్లే చేస్తారండి కిడ్స్ ఇక్కడ. చాలా బాగా ఆడుతా ఉంటారు. చాలా బావుంటుంది ఇది మొత్తం కూడాను. అస్సలు వదిలి రారు అక్కడి నుంచి రమ్మన్నా కూడాను. తైవాన్‌లో ఉన్నవారు మాత్రం వెళ్ళాల్సిన ప్రదేశం అండి ఇది. చాలా బావుంటుంది. ఇదిగోండి తర్వాత ఇక్కడ షో జరుగుతుందండి. కామెడీ షో లాగా. చూడండి షో చూపిస్తున్నాను మీకు. చాలా బావుంటుంది ఈ షో కూడాను. కిడ్స్ అయితే కన్నార్పకుండా చూస్తా ఉన్నారు. మ్యాజిక్ షో లాగా చేస్తారండి. ఇక్కడ చాలా బావుంటుంది ఇది కూడాను. కామెడీగా చాలా బావుంటుంది ఇక్కడ షో. ఇది కూడాను ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి స్టార్ట్ చేస్తా ఉంటారు. చూసేవాళ్ళు గేమ్స్ ఆడుకొని మధ్యలో కొంతసేపొచ్చి దీన్ని కూడా చూసి వెళ్తా ఉంటారు. చాలా బావుంటుంది. కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. కిడ్స్‌కి నచ్చుతాయి కదా ఇలాంటివన్నీ కూడాను. తైవాన్‌లో ఉన్నవారైతే కనుక దీనికి వెళ్ళకుంటే ఈ ఈ ప్లేస్ మీరెప్పుడు కనుక చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లి చూడండి. చాలా బావుంటుంది ఈ ప్లేస్. అమ్యూజ్‌మెంట్ పార్క్ అండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి ప్లేస్ ఇది. సూపర్‌గా ఉంటుంది. అలాగే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ అనే కాదు, పెద్దవాళ్ళెళ్ళినా కూడాను బానే ఎంజాయ్ చేస్తారిక్కడ. ఆ తర్వాత మధ్యలో లంచ్ కోసం అని చెప్పేసి కొంచెం సేపు ఆగామండి. ఆగి
ఇదిగోండి కిడ్స్‌కి లంచ్ తినిపిస్తా ఉన్నాను. అయితే శ్రీరామ్‌కి ఆ చైర్ బాగా నచ్చింది కాబట్టి వాడు ఆ చైర్‌లో కూర్చొని తినాలన్నాడు. ఇదిగోండి ఇప్పుడు మాకు లంచ్ బ్రేక్ అనమాట. అందరం కూడాను లంచ్ చేస్తా ఉన్నాము. అయితే మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసొచ్చామని చెప్పాం కదండీ! అందరం కూడాను ఒకే టైంలో లంచ్‌కి కూర్చున్నాము. ఒకే చోట ప్లేసెస్ అనేవి కుదరలేదండి. కాబట్టి ఒకే చోట కూర్చోలేకపోయాము. తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్. చూడండి. ఫస్ట్ నేను, మా పిల్లలు ఇది ఎక్కేసేసాము. అయిపోయింది. తర్వాత ఇది రైడ్ చేసేసాము. తర్వాత మా హస్బెండ్ రైడ్ చేస్తున్నారు. నేను వీడియో తీశాను. చూడండి ఇది కూడా చాలా బావుందండి. నేను చెప్పాను కదండీ! ముందర మేమెక్కామని. ఇదిగోండి ఇది మేమెక్కినప్పుడు వీడియో అండి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇందులో నేను, మా పాప కూడా కనిపిస్తాము. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చూడండి బ్లాక్ డ్రెస్ కదా నేను. మన ఇండియన్స్ అర్థమైపోతారులెండి ఈజీగా. ఎందుకంటే ఇక్కడ అందరూ తైవానీసే ఉన్నారు కదా మోస్ట్‌లీ. అయితే ఇక్కడ వండర్ ఏంటంటే మా పాప కూడా ఎక్కిందండి. అస్సలు భయపడట్లేదు ఆవిడ కూడాను. ఆవిడకి జస్ట్ 3 ఇయర్స్ అండి. మేమైతే ఒక్కటే కూర్చోలేదేమో, అసలెలా కూర్చుంటదా అని నేను చాలా భయపడ్డాను. అస్సలు భయపడకుండా కూర్చుంది. అందరూ షాక్ అయ్యారు. చిన్న పాప కదా ఎలా కూర్చుంది అని. చాలా క్యూట్‌గా అసలు ఎంత డేర్‌గా కూర్చుందోను. ఆ తర్వాత నెక్స్ట్‌ది ఇలా అన్నీ రైడ్ చేసామండి. అప్పుడైతే విసుగు కూడా అనిపించలేదు. అన్నీ చూస్తున్నా కూడాను ఇంకొకటి వెళ్దాం, అది రైడ్ చేద్దాం, ఇది రైడ్ చేద్దాం అనే కానీ అస్సలు నీరసంగా కూడా అనిపించలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇప్పుడిక్కడైతే ఒక స్లాట్ బుక్ చేసుకోవాలండి. ఇక్కడ బాల్స్ ఉంటాయి ఫుల్‌గా. అయితే ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది కిడ్స్ జోన్ లాగా ఇది కూడాను. కిడ్స్ అందరూ బాగా ఆడుకుంటారు. బట్ అయితే ఇప్పుడు కోవిడ్ ఉంది కదండీ! ఇప్పుడు ఇదిగోండి కనిపిస్తుంది కదా! ఈ ఏరియా మొత్తం కూడాను ఫుల్‌గా బాల్స్‌తో నింపేసి ఉంచుతారు. విడిగా అయితే. ఇప్పుడు కోవిడ్ ఉండడం వల్ల వాళ్ళు బాల్స్ వేయడం లేదంట. మేమైతే బాల్స్ ఉంటాయనే వెళ్ళాం లోపలికి. అదొక చిన్న డిసప్పాయింట్‌మెంట్. బట్ ఓకే. బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ ఇక్కడ. ఎందుకంటే కిడ్స్‌కి నచ్చే విధంగా అట్రాక్టివ్‌గా ఉంటుంది ప్లేస్ అంతా కూడాను. సో, బాగా ఆడుతున్నారు చూడండి. అయితే ఇక్కడ ఇంకా ఫుల్‌గా బాల్స్ ఉంటే ఇంకా చాలా బావుంటుందండి. ఇప్పుడు కోవిడ్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి బాల్స్ వల్ల అనేసి ఇప్పుడు పెట్టట్లేదంట. ఇంకిక్కడ చాలా సేపు కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు ఆడతా. మాయోజ్ఞ పాప. ఇక్కడ పిల్లలు పడతారు అని భయముండదండి. అంటే పడినా కూడా ఎక్కువ దెబ్బ తగలదు. కిందంతా షీట్స్‌తో కవర్ చేశారు కాబట్టి ఏముండదండి. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ అయితే మనం చాలా కేర్‌ఫుల్‌గా చూస్తాం కదండీ కిడ్స్‌ని. వైకే అన్న కిడ్స్‌ని ఆడిస్తున్నారండి. తైవాన్‌లో ఉంటారు మా ఇంటి దగ్గరలోనే వీళ్ళు గూడాను.
మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. ఈమె పేరు ప్రిన్సీ. ఈమె చాలా యాక్టివ్, అసలు భలే మాటలు చెప్తుంది. ఇదిగోండి మా పాప అయితే అస్సలు ఆగనే ఆగట్లేదు, అటు ఇటు తిరుగుతా ఆడుతానే ఉంది. ఆ తర్వాత మేమందరం కూడా గ్రూప్ పిక్ దిగామండి. నా పక్కన బ్యూలా, సౌజన్య అక్క, అలాగే గురు అన్న. ఆ తర్వాత మళ్ళా ఇంకొక రైడ్ కోసం వెయిటింగ్ అండి. ఇది మన అందరికీ ఇష్టమైనది రోలర్ కోస్టర్ అండి. అది అయిపోయింది. అది వీడియో తీయడం కుదరలేదండి, నేను తర్వాత తీశాను. నేను రైడింగ్కి వెళ్ళినప్పుడు తీయడం కుదరలేదు. బాగా థ్రిల్లింగ్గా ఉందండి. అది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రోలర్ కోస్టర్. చూసారా జైంట్ వీల్ ఎంత బాగుందో. తర్వాత కప్ గేమ్ అండి, ఇది కప్స్ది. మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము, అన్ని రైడింగ్కి వెళ్ళాము, అన్నీ కూడాను బాగా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి కప్లో 4 పీపుల్ని కూర్చోబెడుతున్నారు, లేదా 3. నేను, బ్యూలా, మా బాబు, మా పాప, నలుగురము కూర్చున్నాము. ఆ తర్వాత అలాగే అన్నీ చూస్తూ ఉండేసరికి నైట్ అయిపోయిందండి. ఇదిగోండి నైట్ టైంలో అయితే అసలు ఇది ఇంకా సూపర్గా ఉంది. లైటింగ్స్ అన్ని కలర్ లైట్స్ వేసి ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంది చాలా. చూడండి ఈ ప్లేస్ నైట్ టైంలో ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపించేస్తున్నాను ఇప్పుడే. చాలా బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా, చాలా చాలా అందంగా ఉంది కదా ఈ ప్లేస్. ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా, నేను రైడ్కి వెళ్ళినప్పుడు రోలర్ కోస్టర్ చూపించడం కుదరలేదని. తర్వాత మీకోసం నేను వీడియో తీశాను, దాన్ని మళ్ళాను. నైట్ అయిపోయిందండి అప్పటికే. చూడండి అసలు ఇది మాత్రం చాలా, నాకు అన్నింట్లోకి చాలా బాగా నచ్చింది. ఇదొకటి కొలంబస్ అంటాం కదండి మనం, స్వింగ్ షిప్ అండి కొలంబస్ అంటే. అది కూడా చాలా బాగుంది, నేను చాలా బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను ఈ రెండు. ఇదిగోండి పైన ఒక ట్రైన్ లాగా అండి, ఇది కూడా చాలా బాగుంది. చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా అన్నీ కూడాను. ఆ తర్వాత పాప అండి, నైట్ అయిపోయింది, చాలా చలిగా కూడా ఉంది, అయినా ఆమె డ్యాన్స్లు వేస్తుంది చూడండి. చాలా హ్యాపీగా అనిపించిందంట, అందుకని డ్యాన్స్ చేస్తుందండి ఆమె.
తర్వాత క్రేజీ డోనట్స్ అని కిడ్స్ కోసం అండి. ఇది ఇంకొకటి చూడండి. డోనట్ షేప్‌లో ఉంటుంది. దానిపైన కిడ్స్‌ని కూర్చోబెడతారు. తర్వాత అది మూవ్ అవుతా ఉంటుందండి. ఇదిగోండి. చూడండి ఆ స్టెప్స్ మీద నుంచి తీసుకెళ్ళి కిడ్స్‌ని కూర్చోబెడతారు అక్కడ. తర్వాత అది మూవ్ అవుతుంది. క్రేజీ డోనట్. ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ దానికొచ్చేసామండి. ఆ తర్వాత జంగిల్ జంగిల్ అని చెప్పేసి మనకి ఆ అట్మాస్ఫియర్‌ని జంగిల్‌లాగా చేశారు. మేక్ చేశారు. ఆ తర్వాత అందులో అది అలా రోల్ అవుతున్నట్టుగా చూపించారండి. అరేంజ్ చేశారు. అందులో కూర్చున్న పిల్లలకేంటంటే, మనం అడవిలో ఉన్నాము అన్న ఫీల్ రావడం కోసం అలా అరేంజ్ చేశారు. అది కూడా చాలా బావుంది. ఇదిగోండి డ్రాగన్ బొమ్మండి పక్కన. కిడ్స్‌ని అట్రాక్ట్ చేయడానికి కిడ్స్ ఎలాంటివైతే లైక్ చేస్తారో అలాంటివన్నీ కూడాను ఇక్కడున్నాయి. అలాగే ఇక్కడ జీబ్‌ని ఒక డైనోసార్ వచ్చేసేసి పట్టేసుకున్నట్టండి. డైనోసార్సు, డ్రాగన్సు, ఇంకా చాలా ఎలిఫెంట్సు మధ్య మధ్యలో అలా చాలా రకాల బొమ్మల్ని పెట్టారండి అక్కడక్కడ కూడాను. అయితే ఇది ఒక పెద్ద డైనోసార్ వచ్చేసేసి ఆ జీబ్‌ని పట్టేసుకున్నట్లుగా అనమాట. ఆ జీబ్ లోపల కిడ్స్ ఉంటారు. ఇదొక కిడ్స్ అడ్వెంచర్స్ లాగా అనమాటండి ఈ గేమ్స్ అన్నీ కూడాను. అదేం నిజం డైనోసార్ కాదు. కానీ కిడ్స్ అయితే బా ఎంజాయ్ చేస్తారు కదా! ఆ ఫీలొస్తది. చూడటానికి మాత్రం అలానే నిజంగా ఉందా అన్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత కార్స్ రేసింగ్ అండి ఇవన్నీ కూడాను. కార్స్ తీసుకొని రేసింగ్ అంటే మరీ ఎక్కువేం కాదు. జస్ట్ చిన్న చిన్నగా అక్కడక్కడ కిడ్స్ ఆడుకునే విధంగా ఉంటాయి. ఆ కార్స్‌ని మూవ్ చేస్తా ఇదిగోండి ఈ విధంగా రేస్ స్టార్ట్ అయింది. ఇలా ఆడుకుంటారు పిల్లలందరూ కూడాను. ఇది కూడా చాలా బావుంటుంది. కార్ రేసింగ్ గూడా కాదు. కార్ డాన్సింగ్ లాగా ఉందిది. అక్కడక్కడే కిడ్స్ తిరుగుతా ఉంటారు. ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఒక ఏరియా అనేది వాళ్ళు పెట్టేసుకొని అందులో అన్ని కార్స్‌ని కూడా ఉంచుతారు. ఆ తర్వాత ఈ మిషన్ గేమ్స్ అన్నీ ప్రతి చోట్ల ఉంటానే ఉంటాయండి. కాయిన్స్ వేసుకొని ఆడుకుంటా ఉండడానికి. పిల్లలకి నచ్చే విధంగా ఉంటాయి.
చాలా రకరకాల గేమ్స్ అన్నీ కూడాను ఇక్కడ ఆడుకోవచ్చండి కిడ్స్. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌లో. అలాగే ఇక్కడ హార్స్ టైప్‌లో కొన్ని టాయ్స్ లాగా ఉండి ఇందాక కార్స్‌తో ఎలా అయితే ఆడుకున్నారో అలాగే ఇక్కడ హార్స్‌తో ఆడతారండి. ఇదిగోండి జెయింట్ వీల్ చూడండి. కలర్స్ లైట్స్ వెలుగుతే ఎలా ఉందో అది కూడా మేము ఎక్కామండి. పై మొత్తం కనిపిస్తుంది మనకి మోస్ట్‌లీ. దాంట్లో గనక ఎక్కి మనం బయటకి చూస్తే వ్యూ చాలా బావుంటుందండి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో పార్క్ మొత్తం కూడాను. ఇక్కడ జస్ట్ కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటానికి అన్నట్లుగా అరేంజ్ చేశారు. చాలా బావుందండి. నాకది చాలా నచ్చింది. అమ్యూజ్‌మెంట్ పార్క్. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి. సూపర్‌గా ఉంది ఈ పార్క్ మొత్తం కూడాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఐస్ క్రీమ్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే చాలా బావుందండి. చాలా టేస్టీగా ఉంది ఈ ఐస్ క్రీము. ఇవి లోపల షాప్స్ అండి. ఐస్ క్రీమ్ షాప్స్. అలాగే అక్కడక్కడ తినడానికి కొన్ని బేకరీ ఐటెమ్స్ అలాగే అలాంటివన్నీ చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ కూడాను అక్కడ ఉన్నాయి. అలాగే ఇందాక నేను చెప్పాను కదండీ! చిన్న మిమిక్రీ షో లాగా ఉంటుంది. కామెడీ షో లాగా అని మ్యాజిక్ షో. అదే మ్యాజిక్ షో ఇందాక ప్లేస్‌లో కాకుండా ఇప్పుడు నైట్ అయిపోయిన తర్వాత పై ఫ్లోర్‌కొచ్చేసేసేసి ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇక్కడైతే కిడ్స్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులోకి. వాళ్ళే కొంతమంది పిల్లల్ని మధ్యలోకి పిలిచి కూడా చాలా బాగా చేశారు. ఈ షో నాకైతే చాలా నచ్చింది. అందుకోసం మళ్ళా మీకు చూయించాలని వీడియో తీశాను. ఇవిగోండి ఆ తర్వాత నేను అక్కడ తీసినటువంటి అన్ని పిక్స్‌ని పెడుతున్నాను చూడండి. చాలా బావున్నాయి కదా! చూడండి. నేను మా పాప కలిసి వాటర్ బోటింగ్ చేశామండి. అలాగే మా బాబు అయితే ఒక్కడే చేశాడు. ఇదిగోండి బ్యూలా, గురు అన్న, సౌజన్య అక్క అలాగే నేను రోలర్ కోస్టర్ ఎక్కాం కదండీ! అప్పుడు దిగిన ఫోటో. అలాగే మా రాజీ అండి. సూపర్ యాక్టివ్ ఇక్కడ.
అలాగే తను నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుందండి అన్నింటిలో కూడాను. నేనేం చేసినా కూడా బాగా ఎంకరేజ్ చేస్తది. మా బాబు. మా ఫ్యామిలీ పిక్. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌తో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ అండి ఇవన్నీ కూడాను. ఇది మా గ్రూప్ పిక్. మా ఫ్రెండ్స్ అందరితో ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాము. నా వీడియో మీ అందరికీ బాగా నచ్చేసి ఉంటుందనుకుంటున్నాను. చూడండి, ఇదంతా మా బ్యాచ్ అన్నమాట. మేమందరం కూడా కలిసి వెళ్ళాము అమ్యూజ్మెంట్ పార్క్‌కి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా మంచివారండి. చాలా బాగా జోవియల్‌గా ఉంటారు ఫస్ట్. వీళ్ళతో ఏదైనా ట్రిప్ ఏస్తే ఫుల్‌గా ఎంజాయ్ చేసొస్తాము. ఇదిగోండి ఆ తర్వాత మళ్ళా బస్ ఎక్కి బ్యాక్‌కి కూడాను నేను మీకు ఇందాక చెప్పిన వేలో బ్యాక్‌కొచ్చేసేసాం.